జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైంది అని ఖచ్చితంగా అంతా ఆలోచించాలి. ఆ రోజుల్లో ఒక యాడ్ వచ్చేది కదా, ఈ నగరానికి ఏమైంది అని. అలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఏమైంది? సినిమా అనే 3 అక్షరాలని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు? గడిచిన 4 రోజులుగా చూస్తున్న పోస్టుల్ని ఒక్కసారి గమనిస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం సిగ్గుపడాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణను గమనించినట్లయితే సమాజం వేరు, సినిమా వేరు అనేటువంటి అవగాహన వాళ్ళ బుర్రలో చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడ రాజకీయం వేరు, అక్కడ సినిమా వేరు. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే సినిమా కోసం రాజకీయాలను ప్రభావితం చేసేస్తారంట. అరే బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సినిమా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 5 కోట్ల మంది ప్రజానీకం అనే అవగాహన మీకు ఎవరు ఇవ్వాలి? ఎవరి ద్వారా కలుగుతుంది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్ ఖచ్చితంగా అభ్యంతరకరం. సభకు సంబంధం లేనటువంటి చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ ఎవడు అనేటువంటి మాటను ఆయన దొర్లింది. ఆయన మాట ద్వారా అది ఖచ్చితంగా ఎవరైనా తప్పుపడతారు, దాన్ని ఏ ఒక్కరూ కూడా సమర్థించరు. కామినేని శ్రీనివాస్ గారు తీసుకొచ్చినటువంటి ఒక అసందర్భ వ్యాఖ్యానాల కొనసాగింపుగా బాలకృష్ణ గారు ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయడం, కాస్త ఆయన సంయమనం సమన్వయంతో వ్యవహరించి ఉండాల్సిందే. కానీ ఆ రకంగా మాట్లాడలేదు. దాని మీద ఖచ్చితంగా బాలకృష్ణ గారికి సంబంధించి ఇప్పటికీ అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం ఏంటి వ్యవహారంతో? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న ప్రజానీకానికి సంబంధం ఏంటి? కొద్ది మందికి ఉన్నటువంటి సినీ అభిమానాన్ని తీసుకువచ్చి ప్రజల భవిష్యత్తుకు ముడిపెడతామనే ఆలోచన ధోరణి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పుపట్టాలి. ఇటువంటి అవగాహన రాహిత్యం, అజ్ఞానం, అవివేకాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ప్రశ్నించాలి. ఇటువంటి వ్యక్తుల మూలంగా, ఇటువంటి ఆలోచనల మూలంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదు అనేటువంటి స్పృహ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతటిలో కూడా కలగాల్సినటువంటి అవసరం ఉంది. చిరంజీవి గారి గురించి మాట్లాడారు బాలకృష్ణ గారు అని చాలామంది అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు కదా. నిజంగా బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ బాలకృష్ణ గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడారు అనేటువంటి నేపథ్యాన్ని కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు 2021 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి కోవిడ్ కష్టకాలంలో అన్ని రంగాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అప్పుడు సినిమా రంగానికి సంబంధించి ఎందుకు స్పీడ్ బ్రేక్ వేయాలి? ఆయన జీవో నెంబర్ 35 ఎందుకు తీసుకొచ్చారు? ఆ రోజు జీవో నెంబర్ 35 తీసుకొచ్చిన తర్వాత December 1 or 2 డేట్స్లో ఆయన టికెట్ రేట్స్ ఫిక్స్ చేయించారు. ఆ టికెట్ రేట్స్ చూస్తే ₹5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టికెట్ రేట్స్ ఫిక్స్ అయిన తర్వాత కేవలం వారం రోజుల వ్యవధిలో బాలకృష్ణ గారి అఖండ మూవీ రిలీజ్ అయింది. ఆ రిలీజ్కి సంబంధించి ఆయన టికెట్ రేట్లు పెంచమని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడుకోలేదు కదా. ఆ తర్వాత పుష్ప ది రైజ్ సినిమా కూడా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళి బతిమలాడుకోలేదు. బాలకృష్ణ గారి సినిమా రూరల్ ఏరియాస్లో ₹5కే టికెట్ అమ్మారు, మినిమం టికెట్ ప్రైస్ అనేది. పుష్ప సినిమాకి కేవలం ₹10 మాత్రమే పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి గారు జనవరి నెలలో వెళ్ళారు, గౌరవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత సినీ పెద్దలను కూడా తీసుకుని వెళ్ళారు. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని నోన్ చేసేసుకున్నారు. అర్ర, చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి జరిగినటువంటి అవమానంగా బాధపడిపోయారు. మరి చిరంజీవి గారి రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవించారు మమ్మల్ని అని చెప్పుంటే బాగుండేది కదా. తాడేపల్లి ప్యాలెస్ బయట గేట్ దగ్గర కారు లాపించి లోపలికి చక్కగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు అనే విషయాన్ని ఆ రోజే చెప్పుంటే అది చాలా గౌరవంగా మేము భావించామనే విషయాన్ని చిరంజీవి గారు స్పష్టతనిచ్చి ఉంటే నిజంగా ఈ గొడవ, ఈ తతంగం అంతా ఉండకపోదును కదా. ఖచ్చితంగా నిజంగా ఏ అమిత్ షా గారో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆయన నివాసానికి వచ్చి ఉంటే ఆ విధంగా గేట్ దగ్గర కారు ఆపేసి మీరు నడుచుకుంటారండి అనేటువంటి ఆలోచన, సాహసం, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అది గౌరవం అనిపించుకుంటుందా? మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని ఇది ఏమాత్రం అవమానం కాదు, ఇది అత్యద్భుతమైన గౌరవం అని చిరంజీవి గారు భావిస్తున్నారు. దాన్ని ఏ ఒక్కరు కూడా తప్పు పట్టరు. అక్కడికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత, కూర్చోబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక గంట వీళ్ళందరినీ వెయిట్ చేయించడం కూడా ఏమాత్రం అవమానం కాదు, అది కూడా సమున్నతమైనటువంటి గౌరవం. పిచ్చోళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అర్థం కాలే ఎంతకాలం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గారు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ అయ్యా, బాబు, తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళని బతిమిలాడుకున్నటువంటి సందర్భంలో ఆ వీడియోని బయటకు రిలీజ్ చేయించినటువంటి సో కాల్డ్ పిఆర్ టీం, జగన్ రెడ్డి పిఆర్ టీం కూడా చిరంజీవి గారిని అత్యద్భుతంగా గౌరవించి అందులో భాగంగానే, ఆ గౌరవ మర్యాదలు ఇవ్వడంలో భాగంగానే ఈ వీడియోని తీసుకొచ్చి జనాల మధ్య పెట్టారు. దీన్ని కూడా మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇదంతా మన అజ్ఞానం. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే కూర్చుని వీళ్ళందరితో ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయొచ్చు కదా. లేదు, ఆ ప్యాలెస్ నుంచి బయటకు గెంటేసి బయట ఒక బ్యాగ్ పెట్టుకుని ఆ బ్యాగ్ మీద లోగోలు పెట్టుకుని వీళ్ళందరూ
అందరూ మీడియాతో మాట్లాడారు కదా, అది కూడా చాలా గౌరవించినట్టు మాట. ఇది సినీ ప్రముఖులందరినీ. నేను ఆర్ నారాయణమూర్తి గారు చెప్తున్నారు, అస్సలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవం అత్యద్భుతం, అమోఘం. కూటమి ప్రభుత్వం కూడా నేర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పోకడల్ని వాళ్ళు అవలంబించాలి, అటువంటి ప్రేమల్సి వాళ్ళ అవసరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికనే చాలా అద్భుతంగా చెప్పారండి ఆర్ నారాయణమూర్తి గారు కూడా. సో చంద్రబాబు నాయుడు గారు కూడా నేర్చుకోవాలి. ఈసారి ఎవరన్నా సినీ ప్రముఖులు ఉండవల్లి నివాసానికి వస్తే ఆ కరకట్ట దగ్గర ఆ రోడ్డు అవతల పార్కింగ్ స్పేస్ ఉంది కదా, అక్కడ కార్లు అన్నీ ఆపించి అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ నడిపించి ఆ లోపలికి వచ్చిన తర్వాత బయట ఎక్కడో ఆ డయాస్లో కూర్చోబెట్టి ఒక గంట వెయిట్ చేయించి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పెషల్గా వచ్చి అలా మాట్లాడేసి వెళ్ళిపోతే అది గౌరవం. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి గౌరవించడం అంటే ఏమిటి. సినీ ప్రముఖుల్ని ఈ విధంగానే గౌరవించాలి. ఈ విధంగా గౌరవించకుండా మీరు బయటకు వచ్చి నిలబడి వాళ్ళ కార్లు అక్కడి దాకా రానిచ్చి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని మీరు వెయిట్ చేసి వాళ్ళు రాగానే శాలువాలు కప్పి చేతిలో బొకేలు పెట్టి వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తూ ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాత మీరు కూర్చుని ఇలా అవమానించడం ఏమాత్రం మీకు తగదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా సినీ ప్రముఖులు కోరుకుంటున్న గౌరవం ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అటువంటి గౌరవాన్ని ఆ రోజు ఇచ్చారు కాబట్టే ఇవాళ చిరంజీవి గారు చాలా వేగంగా రియాక్ట్ అయ్యారండి, రెస్పాండ్ అయ్యారు. మరి ఆ రోజుల్లో పదే పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్నయ్యని తీసుకువెళ్ళి అక్కడ దాకా దించారని చెప్పారు కదా, మరి ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయారు? ఇవాళ చిరంజీవి గారు ఇచ్చినటువంటి నోట్లో ఉన్న విషయాన్ని చూస్తే ఆయన మనసు చాలా నొచ్చుకుంది. బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల వరకు ఖచ్చితంగా అభ్యంతరకరం. ఒక వ్యక్తిని ఉద్దేశించి సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఉద్దేశించి ఎవడు అనేటువంటి పదం దొరలడం అనేది ఖచ్చితంగా బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యగా చూడాలి తప్ప దాన్ని ప్రభుత్వానికి మొత్తం వ్యవస్థకి ఆపాదించేసి దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనేటువంటి నీచమైన సంకుచితమైన ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో కాస్త విజ్ఞులు కూడా ఉంటారనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చిరంజీవి గారు కూడా చాలా నొచ్చుకున్నారు. దానికి అనుగుణంగా ఆయన ఒక ఖండన లేదంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దానికి కంటిన్యూషన్గా ఆయన మాట్లాడినటువంటి ఒక కంటెక్స్ట్ ఉందండి. ఆ కంటెక్స్ట్ చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం అన్నారు, అక్కడితో సరిపోతుంది. ఆనాటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కదా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. చిరంజీవి గారు మాట్లాడిన విషయం చూస్తే ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల పెంపుదల గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుంది ఇలాంటి విజ్ఞప్తి అంతా చేశారు. తర్వాత ఆ ప్రముఖులందరినీ తీసుకుని వెళ్ళాను. నారాయణమూర్తి గారితో సహా కొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ సమయంలోనే నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ కూడా సాక్ష్యమే అని ఈ రకమైనటువంటి లెటర్ రియాక్షన్ చిరంజీవి గారు ఇచ్చారండి. ఇక్కడ ఈ లెటర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక ఎమ్మెల్సీగా చిరంజీవి గారి మరో తమ్ముడు నాగబాబు గారు ఉన్నారు. మరి వాళ్ళ జనసేన పార్టీ నా ప్రజారాజ్యమే ఇవాళ జనసేన అని చెప్పినటువంటి చిరంజీవి గారు మరి ఆ రోజు ఆయన ప్రజారాజ్యం పార్టీ ఇవాళ జనసేన అని మనం అనుకున్నట్లయితే ఆయన చెప్పిన విధంగా మరి అటువంటి జనసేన పార్టీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన రాసినటువంటి లెటర్లో ఒక 5-6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరిపోయేదానికి, జగన్ గారు అన్న సరిపోయేదానికి ముఖ్యమంత్రి గారు అంటే మరి చిరంజీవి గారికి ఎలా ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి. ఈ లెటర్ ఎండింగ్లో చిరంజీవి గారు మరొక మాట కూడా మాట్లాడారు. వీరసింహారెడ్డి కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, టికెట్ రేట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం వలన ఖచ్చితంగా ఇవన్నీ లాభాల బాటను పట్టాయన్నారు. చిరంజీవి గారు కలిసిన తర్వాత ఏడాదికి రిలీజ్ అయినటువంటి మూవీస్ వీరసింహారెడ్డి కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, ఈ మధ్యలో అనేక పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి గారి ఆచార్య వచ్చింది, రామ్ చరణ్ గారి RRR వచ్చింది, ఇలా అనేక సినిమాలు వచ్చాయి. వీరసింహారెడ్డికో వాల్తేరు వీరయ్యకో వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ కూడా ఎంతంటే 45 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ 5 రూపాయల టికెట్ను 10 రూపాయలు 15 రూపాయలు పెంచారు తప్ప దాని ద్వారా అద్భుతమైన లాభాలు వచ్చేసే స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిలీఫ్ ఇవ్వలేదు కదా. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చూసాం, 1000 రూపాయల టికెట్ రేట్ అమ్ముకున్నారు. మరి ఇటువంటి విషయాలన్నీ సినీ పరిశ్రమకి లాభాన్ని చేకూర్చేవి కావా, సినీ పరిశ్రమకి మేలు చేకూర్చేవి కావా? మరి ఇలాంటి విషయాలన్నిటినీ ఆలోచించకుండా ఇవాళకి కూడా ఎక్కడో
మూలాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇండస్ట్రీ మేలు కోరుకున్నారు అనేటువంటి అభిమానమా, లేదా రేపటి రోజున మళ్ళీ ఆయన వచ్చేస్తే ఎలా అనేటువంటి భయమా అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏదేమైనా ఇవాళ జరుగుతున్నటువంటి వివాదం అనేది ప్యూర్గా సినిమా ఇండస్ట్రీకి, సినిమా ఈగోలకి సంబంధించింది. దీన్ని తీసుకువచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడి ప్రభుత్వానికి ముడి వేస్తాం, ముడి వేసి రాజకీయాలు చేస్తాం అనేటువంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా ప్రజానీకమంతా అప్రమత్తంగా ఉండాలి. వారి యొక్క ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధ్వంసానికి దారితీసే విధంగా కనిపిస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.